హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఈ యొక్క లోన్ రికవరీ ఏజెంట్లకి స్టార్టింగ్ కాల్లోనే మనం ఫోన్ చేయగానే నేమ్ అడగాలి. ఓకేనా? నేమ్ అడగాలి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు క్లియర్గా అడగాలి. ఎందుకంటే స్టార్టింగ్లో రికవరీ ఏజెంట్స్ తోటి కాల్ కన్వర్జేషన్ నార్మల్గానే ఉంటుంది, బట్ ఎండింగ్ లోపల చిన్న డిస్ప్యూట్లా మారుతుంది అనమాట. డిఫరెంట్ రీజన్స్ వల్ల. ఓకే, ఎందుకంటే ఇక పేమెంట్ మనం యొక్క కన్సర్న్ మనం తెలిపినప్పుడు ప్రాబ్లం ఉంది, మన సంథింగ్ ఒక డేట్ చెప్పినప్పుడు వాళ్ళు వినకుండా సీదా పర్సనల్గా తిట్టడం మొదలు పెడతారు అనమాట. స్టార్టింగ్లో కాబట్టి ఏజెంట్ యొక్క నేమ్ అడగడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు క్లియర్గా అడగాలి. ఓకేనా? ఎండింగ్లో ఏ విధంగా డిస్ప్యూట్ అయిందో మీరు ఈ యొక్క వీడియోలు చూడొచ్చు. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో హలో టెల్ మీ. యూనికార్డ్ వచ్చేస్తున్నది. యూనికార్డ్ యూనికార్డా? అవును. చెప్పండి సార్. పేమెంట్ చేయలేదు ఇంకా మీరు యూనికార్డ్స్ లో. ఎవరు మాట్లాడుతున్నారు? పేరు కన్ఫర్మ్ చేయండి. నవీన్ అని సార్. మీ పేరు? నవీన్ అని సార్ నా పేరు. చేస్తాను సార్. మంత్ ఎంత చేస్తా? కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది. కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది సార్. మంత్ ఎంత చేస్తా? ఫండ్ ఇష్యూ అయింది కాదు, పోయిన నెల కూడా ఇదే చెప్పారు, ఇప్పుడు కూడా ఇదే మళ్ళీ పేమెంట్ చేశానని చెప్పి ఇప్పుడు ఫండ్ ఇష్యూ అంటే ఎలా సార్? మినిమం డ్యూ పే చేయండి, మేము టైం ఇవ్వలేము మీకు. కరెక్ట్ గానీ నాకు ఆల్రెడీ మెయిల్ పెట్టే కంపెనీకి కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. కంపెనీకి మెయిల్ పెడితే కూడా పేమెంట్ చేయాలి ఇప్పుడు. నేను కంపెనీకి మెయిల్ పెట్టాను సార్, నాకు ప్రాబ్లం ఉంది. కంపెనీకి మెయిల్ పెట్టేస్తే పేమెంట్ చేయకూడదని ఏమైనా కంపెనీ మీకు తిరిగి మెయిల్ పెట్టిందా? చేయొద్దని. నేను ఏమంటున్నాను, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి దానికి ప్రాబ్లం అండి. బ్యాంక్ ఇంటిమేట్ బ్యాంక్ ఏమి ఇంటిమేట్ చేసేస్తే అయిపోయిందా మీ పని? మినిమం డ్యూ ఉంది, మినిమం డ్యూ పేమెంట్ చేయండి ఇప్పుడు. చెప్పాను, అయిపోయిందని చెప్పాను మీకు. మీరు ఏం మెయిల్ చేసినా అంటే కంపెనీకి ఇంటిమేట్ చేసినా కంపెనీకి ఇంటిమేట్ కన్వే చేశాను, మీకు అదే కన్వే చేస్తాను. నాకు మంత్ ఎంత టైం పడుతుందని చెప్తున్నా సార్. నేను మంత్ ఎండ్ వరకు టైం ఇవ్వలేము సార్. ఇప్పుడు పేమెంట్ చేయండి మినిమం డ్యూ. ఇప్పుడు లేదు సార్. అరేంజ్ చేసి పే చేయండి, మా ప్రాబ్లం కాదు అది. లేదు, మీ ప్రాబ్లం కాదు కానీ నాకు అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు సార్. మంత్ ఎంత అరేంజ్ చేసి పే చేయాలి, వేరే ఆప్షన్ లేదు మీకు ఇప్పుడు. అవును సార్, నీకు కస్టమర్ ఫోర్స్ చేసే టికెట్ మీకు లేదు ఆన్ కాల్ లోపల. నేను ఏమంటున్నా, నాకు టైం పడుతుంది. ఓకే, మీరు టైం పడుతుందని మీరు చెప్పడానికి మీ ఇష్టం వచ్చినప్పుడు నడవడానికి మీకు ఇంట్లో డబ్బులు కాదండి ఇది. చెప్పే ఇంట్లో డబ్బులా? మరి మీ ఇంట్లో డబ్బులా? అవును, మా ఇంట్లో డబ్బులు పేమెంట్ చేయి. ఇంట్లో డబ్బులు చేయను, అడుక్కొని పేమెంట్ చేయి. ఎవరి దగ్గరైనా, మీ దగ్గర డబ్బులు లేవు కదా, ఎవరి దగ్గరైనా అడుక్కొని పేమెంట్ చేయి. నువ్వు ఇవ్వు మరి. సిగ్గులేదా నీకు? నువ్వు ఇవ్వు మరి. నేను ఇవ్వాలనా? థర్డ్ ఇది ఇనోవా నువ్వు థర్డ్ పార్టీయా? యూనికార్డ్ థర్డ్ పార్టీ ఇన్నోవా నానున్నాడా? నేను ఏమంటాను, చెప్పేది ఫస్ట్ వదిలేయండి. నాన్నగారి పేరేంటి? నేను సేమ్ కాల్ రికార్డింగ్ చేస్తున్నాను, ఎక్కడ ఎక్స్క్లూషన్ చేయలేదు. వైరల్ అయిపోతున్నాను. నవీన్ గారు మీరు ట్విట్టర్ లో వైరల్ అయిపోతారు. ట్విట్టర్ లో వైరల్ నా దగ్గర అడుగుతున్నావు. నార్మల్ గారు నువ్వు మీ నాన్నగారి దగ్గర అడుక్కొని ఏమంటున్నాను, డబ్బులు చేశాడు. చెప్పేది నువ్వు కొడుకు అప్పు చేసి ఇరుక్కున్నాడు అని ఆయన దగ్గర అడుక్కో, నా దగ్గర అడుక్కోనేకింత లేదు నీకు. ఎంత వయసు నీకు? డబ్బులు 56,000 రూపాయలు. 56,000 రూపాయలు. అందుకే గతి, అందుకే నీకు ఈ సిచ్యువేషన్ వచ్చింది. వైరల్ అయిపోతావంట. లేదు చెప్పడానికి. 56,000 రూపాయలు యూజ్ చేసి 7,000 రూపాయలు లేదు, గట్టి లేదు నీ దగ్గర కట్టడానికి. వైరల్ గీరల్ అంటే డబ్బులు సిగ్గుండాలి. కళ్ళు మూసుకొని యూజ్ చేసి తిరిగేసేటప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూ అది ఇది. సిగ్గేం లేదు. నీకుందా సిగ్గుందా? నీకు ఏం పని చేస్తావు నువ్వు? నీకుందా సిగ్గు? నీకుందా సిగ్గు? పని చేసావు అందుకే కదా నీ దగ్గర చెప్పు. ఏం పని చేసావు నువ్వు? పడలేదా నీకు? ఖాళీగా ఉంటావా? నీలాంటి మాట్లాడదు ఎప్పటికి. నీలాంటి ఫోన్ చేసి మాట్లాడతా ఉంటా. చెప్పరా? అరే ఏమంటున్నాను, యూనికార్డ్ గిట్లా ఇస్తే రూపాయి దొరకదు. యూనికార్డ్ గిట్లా చెప్పు. రూపాయి పేమెంట్, రూపాయి చెయ్యండి. చెయ్యరా పేమెంట్? ఏం చేస్తారా? ఏం చేస్తావు చెప్పరా? పేమెంట్ చెయ్య. ఏం చేస్తావు చెప్పరా? ఏం చేస్తావు చెప్పరా? ఏం చేస్తావు చెప్పు. నువ్వు ఎలా వస్తుంది? అరే ఏం చేస్తావు చెప్పురా? ఏం చేస్తావు చెప్పు. పేమెంట్ చేయరా? పేమెంట్ చేయరా? పేమెంట్ చెయ్యా. నువ్వు అడుక్కోరా పోయి. నువ్వు అడుక్కోరా. నేను ఎందుకు అడుక్కున్నా? మరి రికవరీ చేస్తారు నా దగ్గర. రికవరీ చేస్తారు నా దగ్గర. దమ్ముందా నీకు? రికవరీ చేయండి నా దగ్గర. చేసి పెట్టు. రూపాయి అరే రూపాయి రికవరీ చేయాలి నా దగ్గర. నీకు దమ్ముందారా? నీకు దమ్ముందారా?
నీకు దమ్ముందా? నీకు చేత అయితే రికవరీ చేయడానికి? అదే రికవరీలో పని చేస్తున్నారు నువ్వు. నీకు ఎవరికి చేడరా జాబు? నీకు రికవరీలో నీకు చేతగానుడికి మాట్లాడడానికి రాదు. నీకు ఎవరికి చేడరా? నీకు జాబు నీకు ఎవరి చేడరా జాబు? నీకు ఎవరి చేడరా జాబు? నీకు ఎవరి చేడరా జాబు? నీకు ఎవరి చేడరా జాబు? నీకు రికవరీలో నీకు ఎవరు పెట్టుకున్నా? నీకు నీ మొహం మీద పెట్టుకున్నాడా? నీకు మాట్లాడడానికి రావట్లేదు. నీకు కస్టమర్ తో మాట్లాడడానికి రావట్లేదు. నీకు ఎవరి చేడ జాబు? నీకు రూపాయి శాలరీ ఎక్కువ, నీకు నెల మొత్తం రూపాయి ఎక్కువ నీకు. ఓకేనా? నాకు ₹2 రా, నెల మొత్తం ₹2. సో అబ్యూజివ్ లాంగ్వేజ్లో ఎప్పుడు వస్తారంటే రికవరీ ఏజెంట్లు వాళ్ళకి అరేంజ్మెంట్ చేయడం చేతగానప్పుడు, ఓకేనా, ఇక్కడ పేమెంట్ కాదు రికవరీ చేయలేము అన్నప్పుడు అబ్యూజివ్ మోడ్లోకి వస్తారనమాట. జనరల్గా రారు, ఓకేనా. సో జనరల్గా డామినేట్ చేసి మాట్లాడడం ట్రై చేస్తారు. బట్ అవతల క్యాండిడేట్ సో డామినేట్ చేయడానికి కుదరనప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు నార్మల్గా సీదా అబ్యూజివ్ లాంగ్వేజ్కి వచ్చేస్తారు. సో వీళ్ళ యొక్క లాంగ్వేజ్లోనే సమాధానం చెప్తే వింటారు, ఓకేనా. మనం ఏదో క్లాస్గా ఉండి వీళ్ళకి ఆన్సర్ చెప్తే టైం పడుతుంది సార్, ఓకేనా అని చెప్పేసి వాళ్ళు ఆర్బీఐ గైడ్లైన్స్ బ్రేక్ చేస్తూ ఉంటే మనం అయినా కూడా వాళ్ళు సార్ అని మాట్లాడితే సో వాళ్ళు ఏంటంటే సో కొద్దిగా చాలా ఓవర్ చేస్తారనమాట. సో వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్లోనే సమాధానం చెప్పాలి. సో దాని తర్వాత సో కొన్ని కాల్స్ వచ్చాయన్నమాట. ఈ విధంగా డిస్ప్యూట్ చేయడం వల్లనే కస్టమర్కి ఆన్ కాల్ తిట్టడం వల్లనే పేమెంట్ కస్టమర్ చేయడు, ఓకేనా. లేదంటే ఒక టైం తీసుకొని పేమెంట్ చేస్తాడు. కస్టమర్ యొక్క ఈ విధంగా తిట్టిస్తే కస్టమర్ యొక్క ఇంటెన్షన్ చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా. సో ఈ విధంగా చాలా మంది రికవరీ ఏజెంట్లు ఈ విధంగా ఉంటారు అనమాట, ఓకేనా. సో పేమెంట్ కస్టమర్ ఇబ్బంది తెలియజేస్తే వాళ్ళ టార్గెట్ కోసం సీదా వీళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్కి అబ్యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు నచ్చిన లాంగ్వేజ్లో వాళ్ళు ట్రై చేస్తారనమాట, ఓకేనా, రికవరీ చేయడానికి, ఓకేనా. సో కాబట్టి ఈ విధంగా జరిగితే ఇమీడియట్గా మీరు ఎస్కలేషన్ చేయాలి, ఓకేనా. ఈ యొక్క నంబరు, డేట్ ఆఫ్ కాల్ ఇవన్నీ తీసుకొని ఎస్కలేషన్ పెడితే మీరు ఆ యొక్క గ్రౌండ్స్ పైన మాట్లాడవచ్చు. నాకు మీ యొక్క ఎగ్జిక్యూటివ్ ఏ విధంగా తిట్టాడని చెప్పేసి ఆ విధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ బ్రేక్ చేసి రికవరీ చేయడానికి ట్రై చేస్తే, ఓకేనా, ఆ యొక్క రికవరీ ఏజెంట్ పైన యాక్షన్ ఏం తీసుకుంటారని చెప్పేసి మీరు మెయిల్ పెట్టవచ్చు. దాని తర్వాత కొన్ని కాల్స్ వచ్చాయి సేమ్ బ్యాంక్ నుంచి. చూడండి మళ్ళీ ఏమవుతుందో ఇప్పుడు. హలో హలో, చెప్పండి. ఫీల్డ్ నుంచి కాల్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి? ఇదండి యూనికార్డ్ ఫీల్డ్ టీమ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? యూనికార్డ్ ఫీల్డ్ టీమ్ అని చెప్పాను కదండి. మీ పేరు మేడం? పేరు కన్ఫర్మ్ చేయండి. రాజశేఖర్ రెడ్డి అండి. రాజశేఖర్ రెడ్డి. మేలా ఫీమేలా? మేలే అండి. మేలా? ఫీమేలా ఉన్నారు వాయిస్ మీది? ఏం అనకూడదా? ఇప్పుడేమో ఇబ్బంది వచ్చిన ఇబ్బంది ఉందా మీకేమన్నా? అలా ఏం లేదు సార్. చెప్పులు బట్టి మాట్లాడండి. యూనికార్డా? అవునండి, యూనికార్డే. అదేగా చెప్పి తెలుగుగా చెప్పిండి. అది వేరే భాష ఏం చెప్పలేదు కదా. వేరే భాషలో చెప్తే అడిగేవాడిని, అదే భాషలో కానీ తెలుగులో అడుగుతున్నాను. ఎందుకంటే పేమెంట్ కట్టి చూపించండి. ఇప్పుడు పేమెంట్ కట్టండి. పేమెంట్ ఇప్పుడు లేదు సార్. మరి ఏం చేశాను? 5 చేస్తా కట్టుకోకుండా పడుకున్నా సార్. పడుకున్నారా? సరే అలాగే పడుకో. ఇంటి దగ్గర మనిషి వస్తున్నాడు, గంట సేపట్లోనో పడుకో. సరే కానీ మొత్తం వదిలిపోతుంది. వచ్చేప్పుడు హోమ్ విజిటింగ్ లెటర్, ఐడి కార్డు, డిఆర్ సర్టిఫికేట్ తీసుకుంటారా? ఓకేనా. డబ్బులు తీసుకున్నప్పుడు కూడా నీకు అలాగే బుద్ధి ఉండాలి. కట్టాలని ఆన్ టైం పేమెంట్ ఉండేది. వచ్చి పడుకొని అంటున్నావు తెలియదు నీకు కట్టాలనేసి. నేను ఏమన్నా ఫండ్ ఇష్యూ ఉంది మంత్రి దాకా కడతా అని చెప్పేసి అప్డేట్ పెట్టాను. చెప్పేది సార్. నేను చెప్పిన చెప్తే ఏమన్నా అంటే నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నేను మంత్ ఎండ్ కడతా అని చెప్పేసి క్లియర్ గా నీకు మెయిల్ పెట్టాను. ప్రీవియస్ గా మీకు కాల్ చేసిన ఎగ్జిక్యూటివ్ చెప్పాను, ఓకేనా. మార్నింగ్ ఒకటి మీ ఒక యూనిక్ కార్డ్ నుంచి ఫోన్ చేసి అమ్మ నా బుద్ధులు తిడితేనే అప్పుడు నేను పేమెంట్ చేయని చెప్పాను వాడికి. అర్థమైందా? అమ్మ బుద్ధులు చేస్తారా? చెప్పాను. ఎందుకు చెప్పాను మరి? అమ్మ బుద్ధులు చేస్తారా? మంచిగా చెప్తే మంత్రాలు అమ్మ బుద్ధులు తిడితేనే పేమెంట్ చేయని చెప్పాను సార్. అర్థమైందా? అదే వర్షం వచ్చింది కదా. అదే సార్, మంత్రాలు చింతకాలు రాదు. ఓకేనా, మంచిగా చెప్తే పేమెంట్ చేయరనమాట. చెడ్డగా చెప్తేనే చింతకాయలు ఇక్కడ రాదు అనమాట. రివర్స్ ఉంటుంది ఇక్కడ మా దగ్గర. అప్పు తీసుకుని తెలియదు, కట్టాలని తెలియదు. ఎందుకు అప్పు తీసుకున్నాం అంటప్పుడు మళ్ళీ కట్టడం చేత కానప్పుడు. ఓకే, ఇంకా చెప్పండి ఏంటి? ఓకే, ఇంకా అట్లా అప్పు తీసుకున్నారు అంటున్నాను. వినండి. అవును, జేబులో ₹1 లేనప్పుడు బయట. అవును, ఏమనండి ఇప్పుడు ఏదన్నా సార్, ఇప్పుడు డబ్బులు లేనప్పుడు బయట ఎలా సర్వ్ అయిపోతున్నారు? నెలంతా సార్ ఎలా సర్వ్ అయిపోతారు డబ్బులు లేకుండా? మరి నెలంతా గవర్నమెంట్ అన్నం పెడుతుంది సార్. మాకు గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా. అన్నం పెడుతున్నా. మీరు జాబ్ చేస్తున్నారు ఇక్కడ. జాబ్ చేస్తానని చెప్పి లోన్ తీసుకున్నారు. ఏం పేరు? రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి. ఏజెన్సీ ఏదనేది? ఎక్కడ మాట్లాడుతున్నావు? బాగా ఎక్కువ మాట్లాడుతున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు ఏది ఏజెన్సీ చెప్పండి, కన్ఫర్మ్ చేయడం ఒకసారి ఏనవుతాను. అవునండి, చూపించాలి కదా. చూపించు. ఓవర్ నైట్ లో సెలబ్రేట్ అయిపోతావు ట్విట్టర్ లోను. అర్థమైందా ఈ మాటలకు? చేసుకోండి సార్, ఇబ్బంది లేదు సార్. థ్యాంక్ యూ. ఓకే, ఓకేనా? చెప్పు.
అవును సార్, ఎందుకంటే తప్పు మీద పెట్టుకుని మా తప్పు కాలేదు, తప్పు కాదు. ఆర్బీఐ గైడ్లైన్స్ చేతిలో పెట్టుకుని మాట్లాడితే అర్థమైందా? అవును, తప్పు మీద పెట్టుకున్నా, మా తప్పు ఏమో తప్పు కాదు. సెలబ్రేట్ అయిపోతా ఉన్నా ఓవర్ నైట్ లో అందరు కస్టమర్ల సేమ్ ఉంటున్నాం అట్లా. చేయండి, అర్థమైందా? చేయండి సార్. తప్పు చేసి మీరు భయపడేదేముంది? ఏం తప్పు చేసిన చెప్పండి. ఏం తప్పు చేసిన సార్ చెప్పండి. ఏం తప్పు చేసిన? అవునండి, డబ్బులు కట్టాలని తెలియదు సార్. మీకు లాస్ట్ మంత్ 20 బిల్ జనరేట్, జనవరి 20 బిల్ జనరేట్ అయితే ఫిబ్రవరి పేమెంట్ చేయాలి. డబ్బులు కట్టకపోతే యూనికార్డ్ కించి బూతులు తిట్టిస్తారా మీరు కస్టమర్స్ కి? చెప్పండి. ఏంటండి? డబ్బులు కట్టకపోతే యూనికార్డ్ కించి మీరు బూతులు తిట్టిస్తారా? బూతులు నువ్వు తిట్టాను ఇప్పుడు. మీరు కాదు సార్, మీరు ఇప్పుడు చేత కదా మీరు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చేస్తున్నారు. ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వట్లేదు. చేత కదా దాని మీనింగ్ ఏంది? అది బూతా? నీకు రైట్ ఉందా నీకు అడిగేది అట్లా? అది బూతా? అది బూతులా సార్? నువ్వు హ్యూమిలేట్ చేసినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు కస్టమర్ తోటి? ఫిబ్రవరిలో పెట్టా మరి మాట్లాడుతున్నా వచ్చి నువ్వు హ్యూమిలేట్ ఎందుకు ఇస్తున్నావు కస్టమర్? కస్టమర్ హ్యూమిలేట్ ఎందుకు మాట్లాడుతున్నావు? కస్టమర్ జనవరి ఫిబ్రవరిలో కట్టా. జనవరి ఫిబ్రవరి 10 సంవత్సరాలు అడగ ఎవరు తింటే రైట్ లేదు. సో ఈ విధంగా వీళ్ళు రికవరీ ఏం చేస్తారంటే కస్టమర్కి అరేంజ్మెంట్ చేయలేనప్పుడు ఓకేనా బూతులు తిట్టి వెళ్ళిపోతారు. సో దాని తర్వాత ఈ విధంగా సాఫ్ట్గా ఇంకొంత కాల్ చేపించి రికవరీ చేయాలని ట్రై చేస్తారనమాట. అంటే ఎవడి ఫ్రస్ట్రేషన్ వాడు కస్టమర్ పైన చూపించుకుని వెళ్ళిపోతారు అనమాట. సో కస్టమర్ సైలెంట్గా ఉండి ఓకే సో ఇంట్రెస్ట్ కట్టాలి, సో మళ్ళీ మాటలు పడాలన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క రికవరీ ఆర్బీఐ గైడ్లైన్స్ని క్లియర్గా వైలేట్ చేసి ఈ యొక్క లోన్ రికవరీ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే పేమెంట్ చేయనంత మాత్రాన ఎవరికి కూడా తిట్టే రైట్ లేదు కస్టమర్కి ఓకేనా. లోన్ రికవరీ అనేది ఆర్బీఐ గైడ్లైన్స్ పెట్టింది. ఆ యొక్క ప్రాసెస్ ప్రకారం మాత్రమే ఈ యొక్క లోన్ రికవరీ చేయాలి. సో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిట్టడానికి కస్టమర్కి లేదు. ఈ విధంగా మీరు జరిగినప్పుడు ఏం చేయాలంటే ప్రాపర్గా నంబరు, డేట్ ఆఫ్ కాల్ అన్నీ యాడ్ చేసి మీరు కస్టమర్ కేర్కి మెయిల్ పెట్టాలి. ట్విట్టర్లో ఓకేనా ఆర్బీఐకి ట్రాక్ చేయాలి. ఈ విధంగా ఎస్కలేషన్ పెడితే మీ యొక్క కేసు పైన ప్రెజర్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. మీరు సైలెంట్గా ఉండిపోతే నెక్స్ట్ వచ్చిన ఏజెంట్కి ఈ విధంగా బిహేవ్ చేస్తాడు. సో కాబట్టి మీరు ఎస్కలేషన్ పెట్టాలి. దానికి సొల్యూషన్ దానికి మీరు కన్సర్న్ బ్యాంకును మీరు అడగొచ్చు ఓకేనా. సో ఆ యొక్క రికవరీ ఏజెంట్కి మీరు ఏం చేశారని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో మనీ ఉంటే పేమెంట్ చేయండి, పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా ఎవరైనా అబ్యూజివ్ లాంగ్వేజ్లో రికవరీ చేయడానికి ట్రై చేస్తే దాన్ని స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.